మాటలు ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు. అయినా నాకు ఈ ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మన ఇద్దరు రవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా ఇన్ఛార్జ్ మా అన్న మా వదిన గారు ఇక్కడికి కాళ్ళు బాగోపోయినా పైకి మెట్లు ఎక్కారు. చాలా చాలా థ్యాంక్స్. మీరు రావడం వీళ్ళ దృష్టం మా దృష్టం. ఓకే, మంచి పనిలో నలుగురిని మంచి కలుపుకొని వెళ్ళాలని నా ఇంటెన్షన్ ఉద్దేశం. అయితే ఇక్కడ సారు చాలా పెద్ద పెద్ద మాటలు అనేసి నాకు పొగడతలు ఇచ్చారు. అది కాదు, నేను ఫుట్బాల్ మీద మా తల్లిదండ్రుల దేవల్ల ఫుట్బాల్ మీద మా ముగ్గురు అన్నదమ్ములు ఈరోజు తిండి తింటున్నామంటే జీవితం ఫుట్బాల్ మీద వచ్చింది. దానికి ఏదో ఒకటి చెయ్యాలని ఇంటెన్షన్తో మొదలుపెట్టాం చిన్నగా. కానీ భగవంతుడి అందరూ సహకారాలతో ఇక్కడ వెళ్తుంది. మా ఇంటెన్షన్ ఏంటంటే తల్లిదండ్రులు లేరన్న వ్యక్తి అది భగవంతుడే మనకి అందరికీ మా వంతు సాయం మీకుండి ఫుట్బాల్ తరఫున మీకు ఆరోగ్యం మనస్ఫూర్తిగా నేను మంచి సంకల్పం మంచిదైతే 100% భగవంతుడు ఆశీర్వదించాలని నాకు ఇంటెన్షన్ గట్టిగా నమ్ముతాను. నేను మన దీంట్లోని 100% నేషనల్స్ స్టేట్ ఇంటర్నేషనల్ కూడా ఆడతారని నా మనస్ఫూర్తిగా నమ్ముతాను. ప్రమోట్ చేయాలని నాకు మరి ఈ స్టేజ్ ఇలా వచ్చిందంటే మా ఇద్దరు తమ్ముళ్ళు మా పిల్లర్స్ వాళ్ళిద్దరు లేకపోతే నేను చేయలేను. అలాగే నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ నా పిల్లలు వీళ్ళకి కోచింగ్ ఇచ్చేది నేను, మా తమ్ముడు, మా రమేష్, రాజు అని వీళ్ళు మెయిన్. వీళ్ళని మరి తొందరలోనే రేపు ఎల్లుండని సార్తో డిస్కస్ చేసి మొదలు పెడతాం. ఈవినింగ్ మార్నింగ్ అనేది మీరు మాత్రం శ్రద్ధగా వస్తే ఒక 2 yearsలో మనకి ఏంటి అనేది మనకి తెలుస్తుంది. మీ శ్రద్ధ మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఎంతైతే ఇంట్రెస్ట్గా చేస్తారో అంత దానికి ప్రతిఫలం భగవంతుడు ఇస్తాడు. దాని తర్వాత చేయవలసినంత పెద్దలందరూ ఆశ్రయించి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఏం చేయాలనేది మేము ట్రై చేస్తాం. ఒకటి మీ తరపు నుంచి 100% ప్రాక్టీస్కి డైలీ రండి. దాని తర్వాత సిస్టమేటిక్గా అన్నీ వెళ్తాయని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నేను ఇప్పుడు ఇలాంటి మీరు రాలేదమ్మా, ఇప్పుడు మాట్లాడుకుంటారు ఫస్ట్. ఓకే, నేను తిన్నావా నాకు మేము దాచుకున్నావా అనేది ఈరోజు 10 మందికి సాయం చేస్తాను. దాని కోసం 10 మంది సార్ వచ్చిన 4 రోజులు 5 రోజులు చేసి ఇంటికి పోయి పక్కన అలా కాకుండా మీరు టైం కంటిన్యూ చేశారు. నిజంగా చిన్నగా స్టార్ట్ చేసి ఇంకా పైకి ఉంటారని భావిస్తున్నాను. అలాగే మా తీసుకోండి కూడా ఈయన ఆయన కూర్చోండి చెప్పాలి. ఆయనకి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన సపోర్ట్ కూడా ఎంత అంతా కాకుండా మీరు నిజంగా మీరు ఎవరు సపోర్ట్ చేయకపోతే ఆయన ఆశయం ఉన్నా ఆయన ఏం చేయాలి అందరికి ఎక్కడికి మీరందరూ కూడా ఇచ్చిన అవకాశాన్ని వాడుకుని బాగా కృషి చేసుకుని మీరు కూడా స్పోర్ట్స్లో మంచి జాబ్ సంపాదిస్తారు నాకు. శ్రీనివాస్ రెడ్డి గారి పేరు బాగా తెలుసుకున్నాను. ఆయన నేను వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి ఆడుకున్నాం. బంతిని గ్రౌండ్ని నమ్ముకున్నాం. కింది కూడా ఉంది కాదు, మాకు రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు. ఆ టైంలో నాకు ఎవరైనా దానం చేస్తారేమో ఒక షూ, ఒక టీషర్ట్, ఒక నిక్, సాక్స్ అనుకుని వెయిట్ చేసేవాళ్ళం. ఎవ్వరూ చేయలేదు మాకు. మేము అప్పుడు మా పనుల్లో మేము బిజీ అయిపోయి ఉద్యోగాలు సంపాదించుకుని ఏదో రకంగా గడిపోయినా సరే ఇంకా గ్రౌండ్ అంటే మనకు పిచ్చి, పిల్లలంటే పిచ్చి ఆడుకునేవాళ్ళు. ఆయన నాగార్జున సారు, మన రమేష్ గారు, వీళ్ళిద్దరూ మొత్తం కలిపి శ్రీనివాస్ సార్ సపోర్ట్ చేసి గ్రౌండ్ అంతా కూడా సూపర్గా డెవలప్ చేశారు. సో మీరందరూ ఇంట్రెస్ట్ ఉండి రండి, టైం పంచిపడతారండి. మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తారో ఆ కోచ్ని చూపిస్తారు. మాట వినండి, కరెక్ట్గా చెప్పిన పని చేయండి సార్. ఆయన డెడికేషన్కి కదరా మామూలు కాదు, అసలు టీసీ కాదు. ఆయన ఇక్కడికి పరిగెడితే ఎక్కడికి వెళ్తారో తెలియదు. 1 గంట 2 గంటల సేపు తిరిగితే ట్రెడ్మిల్ విరిగిపోతుంది. ఆయన జిమ్కి రావాలని ఎంతోమంది అంటుంటారు. అలాంటి మనిషి శ్రీనివాస్ రెడ్డి, జగన్నాథ్ అప్పటి గారి కొడుకు, పెద్ద కొడుకు నాగార్జున రెడ్డి ఆయన సతీశ్వర్. మీరందరూ ఆ స్టేజ్కి వెళ్ళాలని వీళ్ళందరూ ఆశిస్తున్నారు. మేము కూడా కోరుకుంటున్నాం. నాకు సహాయం నేను కూడా చేస్తాను. మా వాళ్ళందరూ ఉన్నారు, పెద్దలు వచ్చారు. చదువుకోండి, ఆడుకోండి, తినండి, పడుకోండి, అంతే. మీకు కావాల్సిన సహాయం నేను చేస్తాను.
డెడికేషన్ డిసిప్లిన్ రెండు ఉంటే లైఫ్లో సాధించలేనిది ఏమీ లేదు. డిసిప్లిన్ డెడికేషన్ రెండు ఉండాలి. ఓకే, అది కానీ ఉంటే ఎవ్వరు మిమ్మల్ని ఆపలేరు, ఎవ్వరు మిమ్మల్ని టచ్ చేయలేరు. మీరు టచ్ చేయలేని హైట్కి వెళ్ళారు అనుకో, మీ దగ్గరికి నలుగురు వస్తారు హెల్ప్ చేయమని. అప్పుడు మీ హ్యాండ్ పైన ఉండాలి, ఎవరైతే తీసుకుంటారో ఆ హ్యాండ్ కింద ఉండకూడదు, వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి. ఓకే, అదే